తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబుతో సహా 37 మందిపై విచారణ మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. మరి ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పునైతే ఇచ్చింది. ఈ సమయంలో ఈ కేసు తీర్పు వెలువరించే ముందు తన వాదనను వినాలని అజయ్ రెడ్డి దాఖలు వేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. ఎలా చూడాలంటారు? సార్, ముందు మీకు ప్యానల్ సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. నమస్తే సార్. క్లారిటీగా ఉందా సార్? ఎస్, మంచి క్లారిటీగా ఉంది, మీరు మాట్లాడండి. ఎస్ సార్, వాస్తవానికి ప్రజాక్షేత్రంలో ఏ రాజకీయ నాయకుడి మీద అయినా కానీ, ఎప్పుడైనా కానీ ఏదో విధంగా ఏదో రూపేణ ఆరోపణలు వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటూ ఉండంటే ప్రజలు ప్రతి ఒక్కటి అయితే గ్రహిస్తూ ఉంటాడు, ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. ఏ విధంగా చూస్తారంటే గతం ఏంటి, ప్రస్తుతం ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని A17 గా మరి ఇప్పుడు జైలు పాలు చేశారు. జైలు పాలు చేసి మరి ఆ కేసుని మరి ఒక ఆయన మీద కోపంతో ఆయన్ని జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అనుకుంటున్నారు. కానీ ఆ కేసు గురించి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఆయన్ని నిర్బంధించిన 56 రోజులు కూడా ఆయన్ని నిర్బంధించిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది కక్షపూరితంగానే ఆయన జైల్లో పెట్టాలన్న ఉద్దేశం మీద జరిగింది. మరి వాళ్ళ కూటమి ఇట్లా కలవడానికి కూడా ఆయన దుశ్చర్యలే కారణం అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సార్, దాదాపు 37 మంది ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు అంటే అనుకోవచ్చు, అట్లాంటిది 37 మందిని ఇచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసుల విషయంలో అంటే ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలకి ఇప్పటికి కూడా పొంతన లేని మాటలు, కొంచెం సందిగ్ధం గురయ్యే మాటలు ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 టైంలో ఆయన ఎన్నికల టైంలో ఆయన కట్టిన ట్యాక్స్ 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలు కడితే 2009 కల్లా వాళ్ళ ఆస్తులు కాస్త కొన్ని కోట్ల రూపాయలు అయిపోయినాయి. అది ఏ విధంగా వచ్చింది అంటే, ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటారు చూసారా, ఎప్పుడు పాలమ్మా పూలమ్మా అని చెప్పేసి ఆ టైప్ లో ఏమన్నా అమ్మారా అంటే లేదు. ఇక్కడ ప్రస్తుతం ఆ హయాంలో జరిగిన విషయాలు ఏంటంటే, కడప లాంటి ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి 10,000 ఎకరాల వరకు కట్టబెట్టారని, తర్వాత బ్రాహ్మణిస్టుల కోసం కొన్ని వేల ఎకరాలు కట్టబెట్టారని, కూడబెట్టారని, ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఆరోపణలు కాస్త మొత్తం భూదందా అంటే దోచుకోవాలి అంటే గ్రానైట్ల మీద కానీ మైన్స్ మీద కానీ వాళ్ళు సంపాదించింది కొన్ని కోట్లు అని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. జనాలకు అర్థమైపోయిన టైంకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికీ కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి లేకపోగా ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఆ టైంలో నిలబడిన పరిస్థితులు. సో ఇట్లాంటివన్నీ వైఎస్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటా ఉంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు కదా, ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి వెనకాల డిగ్రీల కన్నా ఆయన చేసిన అవినీతిమయం సంబంధించి, ఆయన చేసిన భూదందాలకు సంబంధించి, ఆయన క్రిమినల్ కేసులకు సంబంధించి సెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయండి సార్. ఇదంతా ఏంటంటే ఒక చార్ట్ లోనో లేదంటే ఇది కాదు, ఒక డైరెక్ట్ గా ఒక బుక్ లోనే ఒక రాజ్యాంగం అంత పుస్తకం ఎట్లాగైతే ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత పుస్తకం పెట్టి సినిమా కూడా తీయచ్చు. అది ప్రజలకు అర్థమైపోయింది. ఇక్కడ సిబిఐ ఈడీ కోర్టులు కూడా ఎంటర్ అయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఇదే మాట నేను ఎందుకంటానంటే, మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ లో నాంపల్లి కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చినప్పుడు నేను కోర్టు నుంచి ఒక పేపర్ తెప్పించుకున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు పేపర్ లేదు, లేకపోతే మీకు పంపించండి. ఆ కోర్టులో అంటే ఇవాళ ఈ కేసు గురించి వాయిదాలు అని చెప్పేసి ఉంటాయి కదా, దానికి సంబంధించి భారతీయ సిమెంట్ గురించి రెండు కేసులు ఉన్నాయి సార్. విజయసాయి రెడ్డి గారి మీద 2 కేసులు ఉన్నాయి సార్. వాదనలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 కేసులు ఉన్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన, భారతీ రెడ్డి గారికి సంబంధించిన అంటే భారతీయ సిమెంట్ కి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉంటాయి కదా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు అయ్యి, వాటికి సంబంధించి 3 కేసులు ఉన్నాయి సార్. ఇట్లాంటి ఒక వ్యక్తి గురించి ఒక పరిపాలన, ఒక చట్టసభ
ఒకరోజు తలామునకలైపోయి ఇట్లాగా తన్నుకుంటుందంటే మీరు ఏ పరిపాటి అంటే చట్టసభలు గట్టిగా పనిచేయట్లేదు అనుకుంటున్నాం అని చెప్పేసి అంటే అక్కడ లేదు. కానీ